అభిషేకం చేస్తే ఏ ఫలితం లభిస్తుందో మాత్రం మనకు తెలియదు. అయితే దేనివల్ల శివలింగానికి అభిషేకం చేస్తే ఏం ఫలితం వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులసి తీర్థంతో శివుడికి అభిషేకం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది. అలాగే పాలతో దీర్ఘాయువు లభిస్తుంది. పెరుగుతో అభిషేకం చేయడం వల్ల వంశవృద్ధి జరుగుతుంది. చక్కెరతో చేయడం వల్ల శత్రుజయం కలుగుతుంది. తేనెతో అభిషేకం చేస్తే విద్య, సంగీత వృద్ధి సిద్ధిస్తుంది. నెయ్యితో స్వర్ణహర్త, పన్నీరుతో సకల ఐశ్వర్య ప్రాప్తి, చందనంతో ధనాభివృద్ధి, విభూతితో చేస్తే సర్వరోగ నివారణ, నిమ్మరసంతో చేస్తే మరణ భయం పోతుంది. అలాగే పంచామృతాలతో అభిషేకిస్తే దేహదారుణ్యం, పువ్వులతో సుఖం, అరటి పండ్లతో వ్యవసాయం, అన్నంతో పెళ్లి, సౌభాగ్యం, పంచలోహ జలంతో మంత్రసిద్ధి, కార్యసాఫల్యం, దానిమ్మరసంతో శత్రు శిఖరణ, సుగంధ ద్రవ్యాలతో ఆయుర్ధం కలుగుతాయి. అయితే మానవుడు తన కోరికలను తీర్చుకునేందుకు భగవంతుడిని నవవిధాలుగా